చేసుకున్నప్పుడు 13వ తేదీ ముందు వరకు జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైసీపీకి హామీ ఇచ్చాడో, ఏదైతే ఎమ్మెల్యేలకి మంత్రులకి చాలా గట్టిగా చెప్పి 90 నుంచి 100 వస్తున్నాం, 130 వస్తున్నాం అని చెప్పింది, ఇది భ్రమలు తేలిపోయాయి 14వ తారీఖు నుంచి. అందుగురించే 15వ తారీఖున ఆయన క్యాడర్ని మళ్ళీ 15 రోజులు కీపప్ చేయడం కోసమే 151 అని చెప్పాడు. నిజంగా 151 వైసీపీకి వచ్చేటట్టయితే రాయలసీమ జిల్లాల నుంచి కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక్క సత్యబాబు మినహా మిగతా ఏ రాష్ట్ర మంత్రి విజయం గురించి మాట్లాడలేదు. రాజకీయమైన పాయింట్ మీరు ఇక్కడ గమనించండి. రాయలసీమ నుంచి ఒక్క నాయకుడు మాట్లాడలేదు. ఒక కమ్యూనిటీ పరంగా తీసుకుంటే రాయలసీమ రెడ్డిలో 49 స్థానాలు గెలిచిన రాయలసీమలో ఇంకా మీకు ఎక్కడ ఓన్లీ ఉత్తరాంధ్ర ప్రవీణ్ గోదావరి జిల్లాలు కూడా ఎత్తాడు కాబట్టి ఉత్తరాంధ్రలో తను చెప్తున్నది 6 నుంచి 7 స్థానాల లేదు 7-8 స్థానాలు 7-8 ప్రవీణ్ 25 వరకు చెప్తున్నమాట. 34లో 22 నుంచి 25 వరకు ఉంటాయి అనేది తన అంచనా. నేను చెప్పాను అనుకోకండి. 2021 సెప్టెంబర్ నుంచి మీరు 25 చెప్తున్నారు. అదే చెప్తున్నాను. అవును, అంటే 34లో 25 ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ ఇంకేదైనా ఒప్పితే 29 వరకు వెళ్ళొచ్చని చెప్పాను. అవును, మీకు ఇవాళ విశాఖపట్నం జిల్లాలో అంటే బైఫర్కేటెడ్ విశాఖపట్నం జిల్లాలో 7 స్థానాలకి 7 స్థానాలు గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా. వైసీపీ అనేది విశాఖపట్నంలో తుడిచిపెట్టుకుపోతుంది. ఇంకా ఏదైనా కాస్త బలం ఏదైనా ఉందంటే కేవలం వ్యక్తిగతంగా 4 స్థానాలు పోటీ చేస్తున్న సత్యబాబు కుటుంబం తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా అక్కడ డిపాజిట్లు వస్తే గొప్ప. అంత స్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పనిచేసింది. విచిత్రం ఏంటంటే అసలు ఎచ్చర్లలో బీజేపీ అనే అభ్యర్థి నామినేషన్ ఎలా వేస్తాడో ఆలోచించోట ఇప్పుడు గెలిచే స్థితిలో జరుగుతుంది. అంటే మీకు స్టాల్ వార్డ్స్ కూడా అదేనా?